కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో ఎవరు ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు. తెలంగాణలో కూడా ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు. తెలంగాణలో కూడా డబుల్ డిజిట్తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. మీకు ప్రజలకు అందరికీ తెలుసు, 2018లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 6.8% ఓటు రావడం జరిగింది. ఒకే ఒక స్థానాన్ని మేము గెలవడం జరిగింది. కానీ మరే 3 నెలల తర్వాత, 100 రోజుల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 19% ఓట్లతో మా సొంతంగా 4 పార్లమెంట్ స్థానాలు ఆ రోజు గెలవడం జరిగింది. 2018, 2019కి ఈ రోజుకు తేడా ఉంది. ఈరోజు స్పష్టంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి పట్ల ఒక సానుకూలమైనటువంటి చర్చ ఉంది. నరేంద్ర మోడీ గారి పనితీరు పట్ల ప్రజలు ఒక సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుత దేశ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానిగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు దేశంలో కోరుకుంటున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి 2018-19 ఎన్నికలు పోల్చి చూసినట్లయితే 2019లో వచ్చినటువంటి 4 సీట్లు ఏదైతే 100 రోజుల్లో ఏదైతే తెలంగాణలో మార్పు కనిపించిందో, ఈసారి అద్భుతమైనటువంటి స్పందన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తుంది. ఆ యొక్క కార్యాచరణ ప్రణాళికతోటే మేము 28 నాడు నుంచి ముందుకెళ్తాం. ఇప్పటికే అన్ని జిల్లాలలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు కూడా నేను స్వయంగా పాల్గొంటున్నాను. రేపు హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి సమావేశాలు రేపు నేను పాల్గొంటాను. ఈ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో శాసనసభ స్థాయిలో సమావేశాలు పూర్తి చేసుకున్నాం. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ దిశలోనే ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ స్థాయి నుంచి సమావేశాలు మళ్ళీ నిర్వహించడం కోసం, మండల కమిటీలను మరింతగా పటిష్టం చేసుకోవడం కోసం ఒక కార్యాచరణ ప్రణాళికతో జనవరి అంతా కూడా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమం చేపడతాం.